భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య ఆదివారం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఆఖరి లీగ్ మ్యాచ్లో మొదటగా టాస్ ఓడిపోయి భారత జట్టు బ్యాటింగ్ చేసింది. అయితే బ్యాటింగ్ స్టార్ట్ చేసిందన్న మాటే గానీ శుభారంభం దక్కలేదు. స్టార్టింగ్‌లోనే రోహిత్ శర్మ, శుభమన్ గిల్, అలాగే విరాట్ కోహ్లీ ముగ్గురు కూడా టపటపా వికెట్లు కోల్పోయారు. ఇక ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ వీళ్ళిద్దరూ కలిసి చక్కని ఇన్నింగ్స్‌తో ముందుకు నడిపించారు భారత జట్టుని. అయితే ఈ క్రమంలో విరాట్ కోహ్లీ అవుట్ అయిన తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీతో పాటుగా తన సతీమణి అనుష్క శర్మ కూడా చాలా షాక్‌కి గురైంది. అయితే అసలు ఏం జరిగిందనేది కూడా చూసినట్టయితే ఈ మ్యాచ్‌లో మొదటగా విరాట్ కోహ్లీ మంచి ఫామ్‌లో కనిపించాడు. చక్కగా దూకుడుగా ఆడే ప్రయత్నం చేస్తూనే వచ్చాడు. కానీ కోహ్లీకి గ్లెన్ ఫిలిప్స్ స్టన్నింగ్ క్యాచ్‌తో బ్రేక్ వేశాడు. మ్యాట్ హెన్రీ వేసిన 7వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఓవర్ 4వ బంతిని కోహ్లీ గ్యాప్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా బ్యాక్వర్డ్ పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న గ్లెన్ ఫిలిప్స్ కుడివైపు డైవ్ చేసి కళ్ళు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. అసలు పక్షిలాగానే ఎగిరాడు. అసలు ఆ క్యాచ్ పట్టుకునేదే కాదు. కానీ గ్లెన్ ఫిలిప్స్ చెయ్యి అలా పెట్టి అలా ఎక్స్టెండ్ చేసేటప్పటికి, స్ట్రెచ్ చేసేటప్పటికి ఆ బాల్ కాస్త చేతిలో వచ్చి పడింది. పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌లో మహమ్మద్ రిజ్వాన్‌ని కూడా ఫిలిప్స్ ఇలాగే పెవిలియన్‌కు చేర్చాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఎడమ వైపు డైవ్ చేసిన ఫిలిప్స్ ఇప్పుడు కుడివైపు డైవ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఇక్కడ ఈ క్యాచ్‌కు కామెంటేటర్లతో పాటుగా విరాట్ కోహ్లీ కూడా చాలా షాక్ అయ్యాడు. ఇక విరాట్ కోహ్లీ అయితే ఏం జరిగిందో అర్థం కాక అటు ఇటు చూస్తూ తన భార్య కేసి చూశాడు. తన భార్య తల పట్టుకొని "నువ్వు ఔట్ అయ్యావు" అంటూ సైగ చేయడంతో "ఏం చేసేది లేదు" అంటూ విరాట్ కోహ్లీ నవ్వుతూ కొంచెం క్యాజువల్‌గా తీసుకొని మైదానాన్ని వీడుతూ వచ్చాడు. అయితే ఈ క్రమంలో గ్లెన్ ఫిలిప్స్‌ను అక్కడ ఉన్న కామెంటేటర్లు దినేష్ కార్తిక్, అంబటి రాయుడైతే వరల్డ్స్ బెస్ట్ ఫీల్డర్ అంటూ చెప్పడం జరిగింది. అయితే క్రీజ్‌లోకి ఆ తర్వాత అక్షర్ పటేల్ వచ్చి బాగానే రాణించారు. కానీ ఈ ప్రస్తుతం ఈ సోషల్ మీడియాలో ఈ వార్తలు, ఈ ఫోటోలు, వీడియోలు బాగా వైరల్ అయిపోయాయి. ఎందుకంటే విరాట్ కోహ్లీ రియాక్షన్ అలాంటిది మరి.